కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని చెప్పి జగన్ గారు చెప్పినటువంటి పరిస్థితిని, ఇది ఎంతవరకు నిజం? జగన్ మాట్లాడిండో లేదో తెలియదు. కుటుంబాలని విచ్ఛిన్నం చేసింది ఎవరు? ఎవరు చంపించారు? ఎవరు చంపినారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిండ్రు, ఎవరిని రోడ్డున వాడేసిండ్రు, ఎవరిని భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ప్రశ్నార్థకం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది. నువ్వు ఇలా ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నావు అంటే నీకు బేస్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ రక్తము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం వల్ల ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండు. నువ్వు ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక అధినాయకుడిగా వెలుగుతున్నావంటే దానికి మూలము కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మూలాన్ని నువ్వు మర్చిపోయినావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లోని. కుటుంబ రాజకీయాన్ని నువ్వు కుటుంబాన్ని రోడ్డు మీద వాడేసి ఇవాళ ఎవడో పాడేసినారు అనుకుంటే అది నీ చేతిలో ఉన్న అవకాశాన్ని నువ్వు పారదోలుకొని ఇవాళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారన్నమాట. పిచ్చి మాట. ప్రజలకి ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ప్రజలకి ఏం కోరుకుంటారో అది కాంగ్రెస్